హాయ్ వర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏఎస్ కరీ, ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి, హైదరాబాద్లో ఉంటుందండి. నేను మగవాళ్లలో సెక్స్లో ప్రాబ్లం చూస్తానండి. అంగస్తంభన సమస్య, సంతానలేమి సమస్య, సుఖ వ్యాధులు, జెనిటల్ హెర్పిస్, సిఫ్లిక్స్, గనేరియా, సంతానలేమి సమస్య, అంగం వంకరైపోయినా, పెద్దగా ఉన్న అంగం చిన్నగా అయిపోయినా వాటికి చూస్తానండి. ఈ టాపిక్ వచ్చేసి ప్రాస్టేట్ గ్లాండ్ అండి. ప్రాస్టేట్ గ్రంథి ఇది వాల్నట్ అంత ఉంటుందండి. 16 గ్రామ్ దీని సైజు ఉంటుందండి. ఇది పెరుగుతూ 100 గ్రామ్ వరకు పెరగొచ్చండి. ఇది అసలు ప్రాస్టేట్ గ్లాండ్ అనేది మన బాడీలో ఏం పని చేస్తుందని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇది మూత్రం ద్వారం, మన అంగం బ్యాక్ సైడ్ వెనకాల ఈ గ్రంథి ఉంటుందండి. ఈ గ్రంథి 2 పనులు చేస్తుందండి. ఒకటి ఏంటంటే మన మూత్రం కంట్రోల్ చేస్తుంది. ఇది మన మూత్రం మీద దీని కంట్రోల్ ఉంటుంది. ఈ పైప్, మూత్రం ద్వారా మన పైపు ఈ మధ్యలో వస్తుందండి. దీనికి యూరినేషన్ రావటం, ఆపటం, దాన్ని కంట్రోల్ చేసే పని అండి. దానికి రెండో పని ఏంటంటే వీర్యం ఉత్పత్తి చేసే పని అండి. దీన్ని వీర్యంలో మన వీర్యం వైట్ తెల్లటి పిగ్మెంటేషన్ ఉంటుంది కదండి, 40 to 50% ఇదే ఉత్పత్తి చేస్తుందండి. ఈ 2 పనులండి దీనికి. ఇది ఒకవేళ పెరిగిపోయినప్పుడు మన మూత్ర విసర్జనలో ఇబ్బందులు వస్తాయి. చుక్కలు రావటం, మంటగా రావటం, కొన్ని సందర్భాలు నొప్పిగా రావటం, కొన్ని సందర్భాలు వస్తూ ఆగిపోవటం, కొన్ని సందర్భాల్లో రాత్రిపూట 4-5 సార్లు రావటం, మూత్రం పోసేలోగే మూత్రం వెళ్ళిపోవటం, కంట్రోల్ తప్పుతుందండి. ప్రాస్టేటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. ఇది 50 ఏజ్ తర్వాత, ఇప్పుడు కాదండి, 30-35 తర్వాత మొదలవుతుంది సమస్య. కొందరికి ప్రాస్టేట్ పెరిగిపోవడం జరుగుతుంది. బీపీహెచ్, బెనైన్ ప్రాస్టేట్ హైపర్ట్రాఫీ అని ఈ సమస్య. కొందరికి ఇన్ఫెక్షన్ వల్ల కూడా ప్రాస్టేటైటిస్ రావచ్చండి. ఈ ప్రాస్టేటైటిస్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినా, ఏజ్ వల్ల వచ్చినా కూడా అండి, దీనికి మా దగ్గర సర్జరీ లేకుండా మంచి ట్రీట్మెంట్ యునాని మందులతో ఈ సమస్యతో పోతలు లేకుండా ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. మీకు ఒకవేళ దీనికి సర్జరీ చేయించుకున్నారనుకోండి మీరు, ఎందుకంటే ఇది మన వీర్యం కాంపోనెంట్, ఇది కాంపోనెంట్ ఉత్పత్తి చేసే గ్రంథి. సెక్స్లో ఇబ్బందులు రావచ్చు. ఈ సమస్య తీవ్రంగా మారితే, అంటే చాలా రోజులు క్రానిక్ క్యాన్సర్లు కూడా కనబడవచ్చండి. కాబట్టి మీకు ప్రాస్టేట్ గ్రంథి పెరిగిపోయి మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, సైడ్ ఎఫెక్ట్ లేకుండా, సర్జరీ లేకుండా యునాని మందులతో మీరు మళ్ళీ పాత సైజుకు తెచ్చుకోవచ్చండి. ఇది ఇన్ఫ్లమేషన్ ఉండదండి. నెంబర్ ఆఫ్ సెల్స్ పెరిగిపోతాయి. కాబట్టి ఈ సమస్యకు యునానిలో శాశ్వత నివారణ ఉంటుంది. ఈ సమస్యతో శాశ్వతంగా మీరు బయటపడవచ్చు. విన్నారు కదా, మీకు ప్రాస్టేట్ సమస్య వేధిస్తున్నా, మీరు యూరినేషన్ ప్రాబ్లం ఉన్నా, సెక్స్లో సమస్యలు ఉన్నా, అలాగే వీర్యం తగ్గిపోయింది, వీర్యంలో మంట, వీర్యంలో ఇన్ఫెక్షన్, కొన్ని సుఖ వ్యాధులు, ఇది కారణాలు ఏంటంటే వయసును బట్టి వస్తుంది ఇది. కానీ సుఖ వ్యాధులు, కొన్ని ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ సమస్య రావచ్చండి. ఎస్టిడీస్ వల్ల కూడా ఈ ప్రాస్టేటిస్ రావచ్చండి. కాబట్టి మీకు ఒకవేళ ఎస్టిడి ద్వారా వచ్చినా, లేకుంటే వయసును బట్టి బీపీహెచ్ వచ్చినా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా యునాని మందులతో ఈ సమస్యతో మీరు బయటపడవచ్చు. ప్రాస్టేట్ అనే గ్రంథి మీకు పెరిగిపోయి ఇబ్బంది పడుతుంటే యునాని మందులతో, మీరు చెప్పాను కదండి, సర్జరీ లేకుండా బయటపడవచ్చు. మీలో ఎవరికి ఇట్లాంటి సమస్య ఉంటే నాకు సంప్రదించాలని భావించి సెలవు తీసుకుంటున్నాను. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.